అందరికీ నమస్కారం. మన పసుపు సైనికుల పెద్ద పండగ మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే 47 సంవత్సరాల ప్రజా జీవితంలో 4 సార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన మన అందరి ప్రీతమ నాయకులు, తెలుగు జాతి అభ్యున్నతి కోసం, తెలుగు జాతి యొక్క ఉన్నతి ప్రగతి కోసం నిరంతరం పనిచేస్తున్న నిత్య కృషివలుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత, నిరంతర శ్రామికుడు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కల్పించినందుకు. అలాగే స్వర్గీయ నందమూరి తారక రాముని ప్రేరణతో చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో తీర్చిదిద్దబడిన తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఆశాకిరణం మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక రాజకీయ పార్టీ సభలో యోగా మీద ఒక తీర్మానాన్ని, రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టడం అనేది దేశ చరిత్రలోనే ఒక అరుదైన సంఘటన. ఎందుకంటే తెలుగు జాతి ఉన్నతంగా ఎదగాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా ఉండాలని పరితపించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈరోజు ఒక రాజకీయ పార్టీ సభ అయినప్పటికీ యోగా ద్వారా మనందరి జీవితాల్లో ఒక మెరుగైన ఫలితం వస్తుందని చెప్పి నమ్మి వారు ఈ తీర్మానాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, యోగా అనేది మన భారతదేశంలో పుట్టింది 5000 సంవత్సరాల క్రితం పుట్టి ఋగ్వేదంలో కూడా యోగా గురించి మెన్షన్ చేయబడి ఉంది. తర్వాత మన దేశానికి ఎంతో కీర్తి ప్రఖ్యాతులు తీసుకొచ్చింది ఈ యోగా అనేది. ఇది యోగా అంటే సాధారణంగా కొంతమంది అనుకున్నట్టు తల్లకిందులుగా తపస్సు చేయటమో లేకపోతే గట్టిగా శ్వాస బిగబట్టి ఉంచటమో కాదు. యోగా అంటే మన శరీరానికి, మన ఆత్మకి, మన మనస్సుకి మధ్య ఒక అనుసంధానం చేసే ఒక ప్రక్రియ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. యోగా అనేది సంస్కృతంలో యుజ్ అనే పదం ద్వారా ఇది ఉద్భవించింది. వైయుజే అంటే కనెక్షన్. మన మైండ్కి, బాడీకి, అలాగే ప్రజలకి, అలాగే ప్రకృతికి మధ్య మనం ఒక వ్యక్తి, ఒక మనిషి సంబంధాన్ని పటిష్టపరచుకోవటమే ఈ యోగా ప్రక్రియలో భాగమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2014లో మన ప్రీతం ప్రధానమంత్రి గారు ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క యోగా డే నిర్వహించాలి, ఇంటర్నేషనల్ యోగా డేగా జూన్ 21న నిర్వహించాలని చెప్పి ఒక ప్రపోజల్ పెడితే ప్రపంచ దేశాలందరూ కూడా ఆ రోజు భారతదేశం పెట్టిన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా దాన్ని పాటిస్తూ ఉన్నాం. ఎందుకు ఆ రోజు పెట్టారంటే ఈ ఉత్తర ధ్రువం నుంచి చూసినప్పుడు ఎక్కువ పగటి కాలం ఎక్కువగా ఉండే రోజు సంవత్సరంలో 2 రోజులు ఉంటే అది జూన్ 21న పగలు ఎక్కువగా ఉండే రోజుగా గుర్తింపు ఉంది. కాబట్టి ఆ రోజుని యోగా డేగా పెట్టారు. ఇది రేపు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అపారమైన నమ్మకంతో ప్రధానమంత్రి గారు ఈ ఇంటర్నేషనల్ యోగా డేని విశాఖపట్నంలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తి రగిల్చే విధంగా వారు ఆ రోజు జూన్ 21వ తారీఖున గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నిలిచిపోయే విధంగా 5 లక్షల మంది సమక్షంలో ఎట్ ఏ స్ట్రెచ్ 5 లక్షల మంది యోగాని ప్రాక్టీస్ చేస్తూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ఆ యోగాని ప్రాక్టీస్ చేసే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా దాన్ని తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదు. యోగా అనేది ఒక ప్రజా ఉద్యమం లాగా ముందుకెళ్తేనే మనం బాగుంటుంది.
తెలుగు జాతి ఉజ్వలంగా ఎదగాలి అంటే, ఒక శక్తివంతమైన తెలుగు జాతిగా మారాలి అంటే, ఒక చైతన్యవంతమైన, ఒక మంచి ధైర్యవంతమైన జాతిగా నిలవాలి అంటే యోగా ఉపయోగపడుతుందని చెప్పి నమ్మిన వ్యక్తి మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే దీని మీద దాదాపు ప్రభుత్వం కూడా 2030 యోగాంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకొని 10,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో యోగాని బోధించే విధంగా చర్యలు తీసుకోవడానికి మన ప్రభుత్వం ముందుకొస్తా ఉంది. అలాగే 1000కి పైగా ప్రైమరీ హెల్త్ సెంటర్లో యోగా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే తలంపుతో మన ప్రభుత్వం ఉంది. అలాగే 1,00,000 మంది యోగాని నేర్పే శిక్షకులుగా వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిని తీర్చిదిద్దాలనే ఒక ప్రణాళికబద్ధంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ప్రతి ఉదయం కూడా మనం అందరం కూడా సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే ఈరోజు ఆ రోజంతా కూడా ఒక శక్తివంతంగా ఉంటుంది. అలాగే చివరిగా యోగా అనేది మన సాంప్రదాయం. ఒక ఆరోగ్యవంతమైన శక్తివంతమైన జాతి నిర్మాణం కోసం యోగా అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా అడాప్ట్ చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఏ సభలోనైనా సరే, ఏ మీటింగ్లోనైనా సరే చాలామంది వయసులో ఉన్న కుర్రాళ్ళు కూడా కాసేపు అటు ఇటు తిరుగుతారు, లేకపోతే ఒక దగ్గర కుదురుగా ఉండే పరిస్థితి ఉండదు. కానీ 7-10 వయసులో కూడా నిర్మలమైన మనసుతో చేసే పని మీద ఏకాగ్రతతో చంద్రబాబు నాయుడు గారు మనసు మీద, వారి శరీరం మీద వారికి ఉన్న పట్టు మనం వారిని చూసినప్పుడు తెలుస్తూ ఉంది. ఒక వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. వారితో మాట్లాడినా, వారితో సంభాషించినా, ప్రయాణించినా వారిని చూస్తేనే ఒక ప్రేరణ కలుగుతూ ఉంటుంది. దానికి ప్రధానమైన కారణం కూడా వారి నిశ్చలమైన మనసుతో, ఒక స్పష్టతతో ఆలోచన చేయడంతో పాటు వారు యోగాని కూడా అడాప్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఆ శక్తి వచ్చిందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతాను. కాబట్టి ఈ సందర్భంగా ఒక రాజకీయ సభలో ఈ యొక్క యోగా తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.